పుత్రికయగు దేవకి శిశువులను హత్య చేసి తిరని ప్రజలను నినాదములు రేపుతున్నారు. సత్యము తమ బోటి పెద్దలకు గోచరించునే కాని పామరులకు ఎట్లు తెలియను? తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము. దేవకి గర్భమున పుట్టిన శిశువు నన్ను చంపునని అశరీరవాణి స్పష్టముగా వినిపించినది. నన్ను నేను రక్షించుకున్నట్టు తప్పగునా? నారదుడు, వాసుదేవ మంత్రము ఉపదేశింపుమంటివి గదా, ఆ వాసుదేవుడు నిన్ను రక్షించును నమ్మకము లేదా? కంసుడు, ఇంతవరకు నేను ఎరుగని దేవుడు నన్ను రక్షించునని ఎట్లు నమ్మగలను? నారదుడు, నిన్ను చంపునది అష్టమ గర్భమున పుట్టినవాడని కదా, మరి మిగిలిన వారిని ఎందులకు చంపితివి? కంసుడు, ఏమో, ఎవరు చెప్పగలరు? వ్రణశేషము శత్రుశేషము ఉంచరాదని మీ బోటి పెద్దలు చెప్పుదురు. వాళ్ళ ఆయనకే పెట్టాడు, మీ బోటి పెద్దలు అని. వసుదేవుడు నాకు గర్భశత్రువు. అతనికి దేవకినిచ్చి నా తండ్రి నన్ను అవమానించాను. అయినను సహించి వధూవరులను సంతోషముతో రథమున సాగనంపుటకు సిద్ధపడితిని. ఇంతలో అశరీరవాణి వినిపించినది. నారదుడు, వసుదేవుడు నీకు గర్భశత్రువు ఎట్లయ్యను? సూరసేనుని వంశము వాడకు వసుదేవుడు ఈ మధురా రాజ్యమునకు వారసుడు. అతడు రాజ్య పరిత్యాగము చేసి గోకణములను సేవించుచు గ్రామ ప్రజలను ఉద్ధరించుటకు దీక్ష వహించెను గనుక నీ తండ్రి ఈ రాజ్యమునకు రాజయ్యను. నీవు తండ్రిని చెరబట్టి ప్రభువుగా మెలుగుచున్నావు. మరి శత్రుత్వము వసుదేవుని యందున్నదని అనుట ఎట్లు? కంసుడు, నిష్పక్షపాతముగా చూచినచో ఈ మధురా రాజ్యము వసుదేవునిది కూడా కాదు, చంద్రవంశీయులదే కాదు, విదేశీయులైన యవనులు గెలుచుకున్నది. త్రేతాయుగమున దశరథుని కాలమున లవణాసురుడను యవన ప్రభువు పరిపాలించెను. రాముని అరణ్యవాస కాలమున రాజ్యము అరాజకము కాగా లవణాసురుడు విజృంభించి లోకకంటకుడై ప్రవర్తించెను. ఉప్పు వాణిజ్యమునకని పేరు పెట్టి కొన్ని వేల యవన కుటుంబములను భరతభూమిలోనికి దింపెను. వారందరూ వేదధర్మ విరోధులై బ్రహ్మావర్తమందలి ఆచారములను రూపుమాప యత్నించిరి. ప్రజలను పీడించిరి. ధనికులై ఈ దేశమున స్థిరపడిరి. రాముడు పట్టాభిషిక్తుడైన వెనుక శత్రుఘ్నుడు లవణాసురుని చంపెను. అప్పటి నుండి సూర్యవంశము వారే మధురలో వేదధర్మమును నిలబెట్టిన ప్రభువులు. కాలక్రమమున సురసేనుడు మధురను ఆక్రమించి ప్రభువయ్యను. అతడే దీనికి వారసుడు కానప్పుడు వసుదేవుడు ఎట్లగును? నారదుడు, కనుక నీవు రాజగుటలో తప్పులేదందువు, బుద్ధిమంతుడవు. నీకు వసుదేవుడు శత్రువుగుటకు కారణం ఇదియే అనుకొందును. కంసుడు, రాజ్యము పరిపాలకుల కోసము కాదనియు రాజు ప్రజల కోసమనియు వసుదేవుని సిద్ధాంతము. అది మంచిదే. రాజులందరూ ప్రజలను కాపాడక నమిలి భక్షించుతున్నారా? వసుదేవునకు అధికారమన్నచో గిట్టదు. ప్రభుత్వమును కూలద్రోయు బుద్ధి కలవాడతడు. సంపద ఎనగా ధనము కాదనియు గోవులు సస్యము మాత్రమే సంపదయనియు నతని మతము. గోవులను సస్యమును స్వేచ్ఛగా అనుభవింపనిచ్చినచో ప్రజలు పరిపాలకులను లెక్క చేయుదురా? ప్రజలను ప్రభువులకు అధీనులుగా చేయనిచో శాంతిగా జీవింపరు. ప్రజలను పిడికిటబట్టి యుంచుటకు ధనము ముఖ్య సాధనము. ధనం అధికారమును పుట్టించును. అధికారం అంతర్యామి దేవతగా ప్రజలను పట్టియుంచును. మా తండ్రి కూడా నా ఈ సిద్ధాంతమునకు అంగీకరింపడు. కనుకనే దేశక్షేమమును కోరి మా తండ్రిని వసుదేవుని కారాబద్ధులను చేయవలసి వచ్చినది. ఇందు నాకు స్వార్థమేమీనూ లేదు. మంచి హాస్యం కూడా పక్కనే మాస్టర్ గారు కరెక్ట్గా తన లక్షణాలేవో అవి తనకు లేదన్నట్టుగా చెబుతున్నాడు. అంతేకాదు, వసుదేవుడు గ్రామములలో కర్షకులను పరిపాలకులను బలిష్ఠులను చేసి రెచ్చగొట్టి గ్రామ పరిపాలన ఏర్పరిచెను. తన ఈ ప్రణాళికకు మొట్టమొదటి సాధనముగా వ్రజమును గ్రామమును స్వీకరించెను. అందు నందగోపుడును వారిని గోగణములకు సస్య సంపదకు రాజుగా చేసి మాకు రాజద్రోహము చేశాను. సహించి యూరకుంటిమి. 10 సంవత్సరములలో గోవర్ధనగిరి చుట్టూనున్న 500 గ్రామములను ప్రజా పరిపాలకములుగా చేశాను. నందగోపుడు వైశ్యుడు. క్షీరమమ్ముకొని సస్యమమ్ముకొని మధురానగరమునకు రాకపోకలు చేయుచు మా అనుమతితో ద్రవ్య వినిమయము పొందవలసిన వైశ్యులు. మాతో ద్రవ్యముతో సంబంధము లేక స్వతంత్రముగా సంపదలను అనుభవించుచు ప్రభువులుగా మెలుగుచున్నారు. వైశ్యులు ప్రభువులైనచో భరతభూమిని ఏ యమనులకో బర్బరులకో బెరము పెట్టెదురు. ఆ పని చేసింది వీడు. దానిని నరికట్టి అణచుటకై వసుదేవుని కారాబద్ధుని చేయుట మాకు కర్తవ్యము కాదందురా? నారదుడు, కాదనము. కానీ ఈ తర్కము కలవానికి సనాతన ధర్మము బోధించి లాభము లేదు. నా విష్ణు పృథివీపతి అను వాక్యమును అనుసరించి ప్రజల సుకృత దుష్కృతములను బట్టి ప్రభుత్వములు ఏర్పడుచుండును. ఏ ప్రభుత్వమునందైనను విష్ణుశక్తియే పరిపాలించుచు ప్రజలకు తగిన విధమున మెలగుచుండును. ఆ విష్ణువే మీ దేవకి గర్భమున పుట్టి నిన్ను చంపునని యశరీరవాణి పలికినది గదా.
దానిని బట్టియే నీవు కల్పించిన మార్గము ధర్మమో అధర్మమో తెలుసుకొనవచ్చును. కంసుడు ఈ సిద్ధాంతము సత్యము కాదని తెలుపుటకే దేవకీ వసుదేవులను చెరపట్టి తిని, ఆమె అష్టమ గర్భము నష్టమైనచో మీరు రాజధర్మమును గురించిన అభిప్రాయములను మార్చుకుందురా. ఆయనకున్నది అభిప్రాయం అనుకుంటున్నాడు వీడికి అభిప్రాయాలు, వాళ్ళ అభిప్రాయాలనే స్థితిలో లేనివాళ్ళు. నారదుడు అట్లే జరిగిన నాడు నేనే ఏలా విష్ణువు కూడా మార్చుకొనవలసి ఉండరు. ఇంతకును నీకు వాసుదేవ మంత్రం ఎందులకు? కంసుడు వాసుదేవుడే నా మూలమున రాజధర్మము స్థాపింపగలడని లోకమునకు తెలియుటకు జరిగింది అదే. తెలియకుండా సత్యమే పలికాడు. నారదుడు ఇప్పుడు దేవకి అష్టమ గర్భము ధరించి ఉన్నది కదా, ఇంతలో మంత్రమెందులకు? నీవు బలాబలములు తెలుసుకున్న వెంటనే నేనును వాసుదేవ మంత్రమును నీవు నిమిత్తముగా వ్యాపింపజేయుటకై మధురకు వచ్చేదను. నెక్స్ట్ 5వ చాప్టర్లో గర్గుల వారు అక్కడ ఉండేటువంటి వ్రజగ్రామంలో వాళ్ళందరికీ ఆయన చెప్పినటువంటి మాట, మన వ్రజగ్రామములలో నెవ్వరునూ జంతువులను చంపి భక్షించువారు లేరు. నేటి నుండి గోవులను గోవత్సములను వృషభములను ఎవరునూ కొట్టరాదు. పూజ్యభావముతో చూడవలను. దిగివచ్చునట్టి పురాణ పురుషుడు గోగణ పరిపాలకుడుగా సమ్మతించుటకు కావలసిన సంతోషమును మనము కల్పింపవలను. అక్కడ వాళ్ళు ఉత్సవం చేసుకుంటారు గోవర్ధనగిరి దగ్గర ప్రతి సంవత్సరం లాగా. ఆ ఉత్సవంలో చివరిలో ఆయన చెప్పినటువంటి మాటలు అన్నమాట. అంటే ఎట్లా ఒక్కొక్కళ్ళు సంసిద్ధులుగా ఉండాలని చెప్తూ ఆ చాప్టర్లో అది చెప్పారు. 6వ చాప్టర్లో కుంతీదేవి రూపంలో నుంచి ఆవిడ ద్వారా మనకు వస్తుంది. ఏమనంటే శతగోపుడు హిమాలయాల్లో ఉన్నటువంటి పాండురాజు దగ్గరికి వెళ్ళినప్పుడు పాండురాజుతో అంటాడు ఆయన, మనకి ఈ అధ్యాయంలో ఈ శతగోపుడు ఎవరు అనేటువంటిది మాస్టర్ గారు అంటే సనత్సుజాతులు ఆయనే ఈ నంద వ్రజంలో శతగోపుడుగా వచ్చి ఆయన పనిచేశారు. అంటే స్వామి అవతారానికి వీరందరూ కూడా సనక సనందర సనత్సుజాత సనత్ కుమారులు 4, అలాగే మిగతా దేవతాగణంలో ఉన్నటువంటి వారు ఋషులు వాళ్ళందరూ కూడా మరి మరువు దేవాపి వాళ్ళందరూ కూడా వచ్చి ఈయనతో పాటు ఈయనకి సహకరిస్తూ పనిచేయడానికి వచ్చారనేటువంటిది. అందులో ఈ శతగోపుడు హిమాలయ పర్వతసీమకి శతగోపుడుగా వచ్చి అక్కడ ఈయన సనత్ కుమారుడు సనస్సు జాతుడే ఈయనని చెప్పి మనకి ఈ చాప్టర్లో మనకి చెప్తారు. అంతేకాదు కృష్ణుడు తర్వాత అవతార కార్యక్రమంలో విదేశీయులు వచ్చి ఇక్కడ చేస్తున్న వాటిని పసిగట్టడానికి రథ సారథులుగా రథ చోదకులుగా రాత్రిళ్ళు పరమగురువులందరూ ఎవరెవరు తిరిగారనేది కూడా మనకి ఇచ్చారు. ఇస్తూ అక్కడ అది మంద్రజాలంలో వస్తుంది. మాస్టర్గా అక్కడ ఆయన హాస్యంగా, అంటే హాస్యం అనే 18 రోజులు ఆయన ఉద్యోగం చేశాడు రథసారథిగా, మాకు నిరంతరం మొదలుపెట్టారు అప్పటి నుంచి. అంటే ఆయన అర్జునుడికి 18 రోజులు యుద్ధంలో రథసారథిగా ఉంటే ఆ తర్వాత మేము ప్రతిరోజు అదే పనిలో ఉన్నామని కూడా వారసత్వం వచ్చిందంటారు. ఆ చాప్టర్లో చదువుకున్నప్పుడు మనం చెప్పుకుంటాం ఎవరెవరు ఎలా వచ్చారనేది కూడా. అక్కడ కూడా ఇంకా వివరంగా సనత్సుజాతుల వారిదే కాకుండా మిగతా వాళ్ళు కూడా అక్కడ ఎవరెవరు అనేది కూడా చెప్తారు. ఇక్కడ శతగోపుడు అంటాడు, తాము కూడా ఈ వైరాగ్యము మాని మాకు బాసటగా నిలబడినచో దేవకీ వసుదేవుల కారాబంధ విమోచనము కూడా మనకు కష్టమైన పని కాదు అని పాండురాజుతో అంటే, పాండురాజు అని వసుదేవుడు చెప్పినా చెప్పడు, దేవుడే దిగి వచ్చి స్వయముగా దేవకీ వసుదేవులను కారాబంధ విముక్తులను చేయవలను, దేని కాలము దానికి ఉన్నది అని పాండురాజు అంటాడు. అప్పుడు కుంతీదేవి అంటుంది, త్వరపడుటయనగా పొరపడుటయే. ఈ వనసీమలలో ఋషుల నడుమ ఇన్ని సంవత్సరములు జీవించుటకు అలవాటు పడిన మా ప్రభువు మరల రాచరికపు పన్నుగడలలోనికి దిగుటకు మనసొప్పదు. క్రక్కిన కూటి కాశపడుట చంద్రవంశమున గుడ్డితనం అనిపించుకొనును. అంటే అదో ధృతరాష్ట్రుడు చేసిన పని. మా చిరంజీవులైన ఋషుల యాశీస్సులున్నవి, వారిని అనుసరించుటయే మా మతము. దిగివచ్చినంత మాత్రమున దేవుడి ఋషులలో అంతర్యామిగా పనిచేయుట మానున, అటు నుండి పిలుపు వచ్చినప్పుడు ఇటు నుండి ఋషులు మా చిరంజీవులను సాగనంపదురు.
ఇది అటు కుంతీదేవి అటుపక్క పాండురాజు వాళ్ళు ఎలా ఎదురు చూస్తూ ఉన్నారనే విషయంలో. నెక్స్ట్ జరాసంధుడు ఎలా ఎదురు చూస్తూ ఉన్నాడు అనే దగ్గర సోముడని అతని కుమారుడు, పెద్ద కుమారుడు, అతను అడుగుతాడు జరాసంధుడిని, తండ్రి, ఈ భరతభూమి పరిస్థితి అల్లకల్లోలముగా ఉండట చూసి అశరీరవాణి పలుకులకు కంసుడేమగునో అని భయపడితిని. దేవకి అష్టమగర్భమున పురాణ పురుషుడు అవతరించునని ఆకాశవాణి పలికినది. చాలా కాలము క్రిందట పరాశర మహర్షి పొడుపు కథగా సూచించినట. మాకు మీరే ప్రమాణము గనుక మా సందేహము తీర్పుడని అర్థించుచున్నాను. వాడి భయం ఎందుకు అంటే కంసుడికి 2 భార్యలు జరాసంధుడి యొక్క కుమార్తెలే కాబట్టి తన బావగారికి ఏమవుతుందో అని ఇతను భయపడ్డాడనమాట. అప్పుడు జరాసంధుడు అంటున్నాడు, సోమకుమార వినుము, ఈ ఋషులందరూ గోవుల వంటి సాధు జంతువులు. మన చండకౌశికుల వంటి ఋషి ఒక్కడైనను మచ్చునకు కనిపింపలేదు. ఉన్నచో మా పితృపాదుల వంటి వారిని, నా వంటి వారిని సుశిక్షితులను చేసి భరతభూమికి సమర్పణ చేసి ఉండరా? ఈ ఋషులేమి చేసిరి? వీరు వేదములు చదువనిచో లోకమునకు వచ్చిన నష్టమేమి? వేదములు మూలపడునయ్యా. ఇట్టి బక్క ఋషుల భుజస్కంధములపైన వేదధర్మం ఆధారపడినది. వారిచే శిక్షితులైన రాజకుమారులందరూ కొబ్బరికాయలోని పీచు వంటివారు. వీరు రాజులా? వీరు భరతధర్మమును ఉద్ధరింతురా? వీరు చాలక మరి ఒకడు అష్టమగర్భమున దిగివచ్చునా? వంశము నిలుపుమని ఒక యాడుది ప్రార్థింపగా ఒక నోరులేని ఋషి వచ్చి తన తపస్సంతయు ధారపోసి గ్రుడ్డివానని పాండురోగిని కని ఇచ్చానట. ఆ పుట్టినవారి ఆకారముల వలననే ఈ ఋషుల శక్తిని తెలుసుకొనవచ్చును. ఒక్కొక్కళ్ళు ఎట్లా వాళ్ళ యాటిట్యూడ్ ఉంటుందనేటువంటిది మాస్టర్ గారు ఇస్తున్నారు ఇక్కడ. మా తల్లి వంటి వీరమాతలను ప్రసవించిన కాశీరాజు మా పినర్తలను ఆ త్రాష్టులైన చిత్రాంగద విచిత్ర వీరులకిచ్చి పెళ్లి చేశాను. బంధువులను ఎవరిని గురించి మన రాజవంశము ఘోషింపగలదు? మన ఎల్లుడగు కంసుని బావగారు గొడ్లను త్రోళ్ళుకొనుచు వైశ్యుల మందలను మేపుచున్నాడు. వీరిని ఒక్కొక్కరిని పట్టి కాలభైరవునకు బలి ఇచ్చుటయే కర్తవ్యము. భరతభూమికి చక్రవర్తినై ఆసేతు సీతాచలము వేదధర్మమును ఉద్ధరించి అధర్వణ శాఖలతో గురుకులములలోని యువకులను చండకౌశికుని వంటి ఋషులుగా ఉద్ధరింపజేసి సామ్రాజ్యము మొత్తము నీ భుజస్కంధములపై నుంచెదను. తన గురించి బాగా పొగుడుకోవటం, ఇంకోళ్ళని నిందించటం క్యారెక్టర్. సోముడు, పితృపాదులకు ఒక మనవి. దేవవ్రతుడైన భీష్ముడు సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు కదా. అతడే గుడ్డిరాజును భరత సమ్రాట్టుగా నెట్లు అంగీకరించెను. జరాసంధుడు, నాయన, భీష్ముని జీవితము పండి పురుగు పడినట్లయినది. నాకతనిపై కొంత గౌరవం ఉండేది. ఇక వాని ప్రసంగము చేయకుము. సోముడు, యదువంశము వారందరూ ఆకాశవాణి పలుకులపై ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. వసుదేవుడును ఉగ్రసేనుడు కారాబద్ధులై ప్రతీక్షించుతున్నారు. బావగారు కంసుడు కూడా నీ విషయమును నమ్మినవాడు. జరాసంధుడు, నమ్మనిచో ప్రాణభీతి ఎలా కలుగును? సోముడు, పరాశరులు కూడా ముందుగా సూచించిరట. జరాసంధుడు, రాజద్రోహులు విదేశీయులకు బెస్తవారి సంకల్పము కలిగిన ఈ ఋషులను గురించి చెప్పకము. వానికి ధర్మ మార్గమున పుట్టిన పుత్రుడు వ్యాసుడు. అదే ధర్మముతో వ్యాసుడు దేవరన్యాయమును మా పినర్దలులకు సంతతి కలిగించునని శీలము చెడగొట్టాను. కనుకనే గ్రుడ్డివాడును పాండురోగియు పుట్టిరి. ఇక యాదవులందువా, వారి దేహనాడులందు ప్రవహించుతున్నది స్వచ్ఛమైన రాజరక్తము కాదు. యదువు వంశము వారు యాదవులు. యదువు బ్రాహ్మణ స్త్రీ అయిన దేవయానికి పుట్టినవాడు. ఆ వంశమే దొరికినది కాబోలు వీరి పురాణ పురుషుడు దిగివచ్చుటకు. సోముడు, ఏది ఎట్లున్ననూ కంసుడు మన ఇంటి అల్లుడు కదా. అతనికి కష్టనష్టములు రాకుండా మనం ఆదుకొనవలను. తమ సెలవైనచో నేను మధురాపురికి పోయి ఈ 3-4 మాసములను కంసునికి అండగా నడిచెదను. జరాసంధుడు, కంసుడు అభిమానముతో మనకు కబరంపలేదు. అతడు కోరినచో నిన్నే పంపెదను. ఇప్పుడు ముంచుకొని పోయినది లేదు. పిలువని పేరంటమేలా? నీవిప్పుడు పృచ్చంగిరా మహాకృత్యను ఉపాసించుతున్నావు కదా. దీక్ష పూర్తి కానిమ్ము. సంకల్పశక్తితో ఆకాశము నుండి ఘోరాకారమైన కృత్యను పుట్టించు సిద్ధి నీకు ఈ 3 మాసములలో కలుగవలెను. నేను గదాధరి తంత్రములను సాధించుతున్నాను. సిద్ధి లభించినచో మహాగదాయుధములు అంతరిక్షమున చరించి కోరిన రాజ్యములపై నగరములపై బడి సంహారము చేయగలవు. ఇట్టి కృత్యలు మరి 4 దుర్లభములైనవి అధర్వణ మంత్రములయందు నిద్రించుచున్నవి. చండకౌశిని అనుగ్రహమున వారిని సాధించిన మనము అఖండ భారత సామ్రాజ్యము స్థాపించి భారతధర్మమును ఉద్ధరింపవలను. అడ్డు వచ్చిన వారిని భౌతిక దేహముల నుండి తొలగించుటయే మన పద్ధతి. తర్వాతి చాప్టర్ వైశాఖ బహుళ తదియనాటి సూర్యాస్తమయము
వైశాఖ పూర్ణిమతో మొదలుపెట్టారు. ఇది తదియ నాటి సూర్యాస్తమయము మంచు కొండలను రాగరంజితము చేయుచున్న దృశ్యమును చుచుచు లోయలో శతగోపుడు నడిచిపోవచుండెను. చుచుచుండగానే లోయలోని ఆకాశము నెర్రరంగు తెర తొలగింపబడి నల్లని తెర దింపినట్లు చీకటిపడెను. దానిపై మరల సన్నని తెల్లని తెరలాగినట్లు తూర్పు దిక్కు నుండి చంద్రబింబము వెన్నెల పొరలను ప్రసరింపజేసెను. తెల్లని తెర నుండి జారుచున్న కుచ్చుల నూలుపోగుల వలె కూడా మంచు తుంపరులు సాగినవి. జగన్నాటకమందలి రంగముల మార్పులను గమనించుచూ నడుచుతున్న శతగోపుడు రెండుగా చిలిన కాలిబాట దగ్గర నిలబడి కొండల నడుమ మలుపులు తిరుగుచున్న బాటవైపునకు పరిశీలించెను. అందేదో అలికిడి అనిపించినది. నిశీధమునందు పొదల నుండి కిచురాళ్ల శబ్దములు వినిపించుచున్నవి. మంచుగాలులు తాకిన అతని బంగారు మెనిచాయ పాదరసమున ముంచినట్లుండెను. కొండ గుబురుల నుండి తటాలున సింహగర్జనము వినవచ్చెను. శతగోపుడు ఆనందముతో విప్పారిన నేత్రములతో మార్గమున కెదురు చూచెను. ఒక పెద్ద సింహము తలయూపి జూలు విదిలించుచూ ప్రవేశించి నోరు తెరచి యావులించెను. కోరలు 4 చంద్రవంకల వలె మెరసినవి. ఆ సింహము వెనుకనొక 18 సంవత్సరముల ప్రాయము గల యువతి పులిచర్మము వస్త్రముగా కట్టుకొని యుయ్యారముగా నడిచివచ్చుచుండెను. ఒక చేతిలో కమండలువు జపమాల, మరి ఒక చేతిలో త్రిశూలము, కేశవేశమును ఊర్ధ్వబంధనముగా ముడిచి సింధూర తిలకము ధరించిన ఆమె త్రిశూలము పట్టుకున్న హస్తముతో సింహము వీపు నిమురుచు వచ్చి నిలబడి మందస్మితము చేసెను. శతగోపుడు భుజములపైనున్న ఉత్తరీయమును తీసి నడుమునకు బిగించి సాష్టాంగపడి నమస్కరించి ఇట్లనెను. తల్లి శైలపుత్రి, ఏమి ఈ అపూర్వ దర్శనము? శైలపుత్రి, ఇది పూర్వదర్శనమే. నాయనా సనత్సుజాత, దేవకీదేవి గర్భమున పురాణపురుషుడు అవతరించునని వినియుంటివి కదా. అతడు నిర్వహింపబోవు జగత్కార్యములు 2. అందొకటి భూభార నిర్వాపణము అనగా సంహారక్రియ, రెండవది ధర్మ సంస్థాపనము. ఇందు నాకు కూడా కొంత భాగమున్నది. ప్రస్తుతము నేను వ్రజమందలి నందగోపుని భార్య గర్భమున యోగమాయగా నా యంశను నిహితము చేయుచున్నాను. పురాణపురుషుడన్నను నేనన్నను దేహములే వేరుగాని వెలుగొక్కటే. అట్లు మారుగా కారాగృహమున ప్రవేశింపవలసి ఉన్నది. అటుపైన నేను మరల కైలాస శిఖరమునకు తిరిగి వచ్చేదను. లీలార్థమై పురాణపురుషుడు శంకరుని గూర్చి తపస్సు చేసి నా చిత్కళను ఆకర్షించును. సనస్సుజాతుడు, నా కర్తవ్యమేమి? శైలపుత్రి, ఈ దారి వెంట ఈ పర్వతశ్రేణిని అధిరోహింపుము. తెల్లవారు సరకి బదరికాశ్రమము చేరగలవు. అచ్చట కొందరు బ్రహ్మచారులు వేదాధ్యయనము చేయుచుందురు. వృత్రాసురవధ కథను వర్ణించునట్టి రుక్కులను అధ్యయనము చేయుచు 3 మాసములు క్షీరధారలతో తర్పణము చేసి నేతితో హోమము చేయమని ఆ బ్రహ్మచారులకు నా మాటగా ఉపదేశింపుము. తులసి, మంచి గంధము, వట్టివేరు సమిధలుగా వారు హోమము చేయవలెను. ఈ దీక్షలో అంతరిక్షము నుండి దివ్యములైన దేహాణువులు ఉద్భవించును. అవి దేవకి గర్భముననున్న దేహమునకు సప్తధాతువులై పుష్టి చెందును. ఆ ధాతువులతో పుట్టిన సుగంధమయమైన దివ్య శరీరము ఈ పురాణ పురుషునకు నుపాధిగా పనిచేయును. అట్టి శరీరముగాన అంతరిక్షము నుండి వికాసముందిన మనస్సు సత్వశుద్ధి కలిగి దేహ పోషణమునకై పాలు, పెరుగు, వెన్న ఆహారముగా స్వీకరించును. సనస్సుజాతుడు, జగన్మాత, పురాణ పురుషుని జననము అర్ధరాత్రమున జరుగుట సంభావ్యమని తోచుచున్నది. మేమందరము కావలివారిని వశపరుచుకుని త్రిప్పలపడుట కన్నా వారికి నిద్రవేళ అయినచో మాకు అనుకూలము. శైలపుత్రి, నిత్యము జీవులకు నిద్రను ఉపదేశించున్నది నేనే కదా, భయపడకము. సనస్సుజాతుడు, ఈ భరతభూమి పురాణ పురుషుని సాన్నిధ్యమును అనుభవించినను చిరకాలము గ్రుడ్డి రాజ్యముగా వర్ధిల్లవలసినదేనా? శైలపుత్రి, ఆ గ్రుడ్డివానిపై నీకెందులకు అనాదరము? వాడునూ నాకు మీ వంటి వాడే కదా. ఈ సంకోచము క్షాళనమగుటకు నీవొకనాడు ఆ గ్రుడ్డివాని ఇంటికి నడిచిపోయి బ్రహ్మోపదేశము చేయవలసి ఉన్నది. ఆ ఉపదేశము వాని యందు వ్యర్థమగును, లోకమునకు ఉపకరించును. సనస్సుజాతీయం, ఆవిడికి మొత్తం అది వ్యర్థమవుతున్నది కూడా చెబుతోంది. పురాణ పురుషుని ఉపదేశములతో పాటు నీ ఉపదేశమునకు కూడా స్థానమున్నది. భగవద్గీత ఎంత ఇదో అలాగే సనస్సుజాతీయము కూడా అని. సనస్సుజాతుడు, పురాణ పురుషుని వసుదేవుడు కొనిపోవలసింది ఎచ్చటికి? అందుకే
భగవద్గీతని తెలుగు భారతంలో 75% కట్ చేశారట, సరస్వతి పూర్తిగా ఎత్తేశారట. మాస్టర్ గారు అందుకని మళ్ళా అవి మనకి ప్రసాదించారు. అంటే పరిపూర్ణం చేయటం అనేటువంటిది జరిగింది. శైలపుత్రి ఇంకెచ్చటకు గొనిపోవును, చిరకాలము నుండి నందగోపుని అభిమానించి శిక్షణమిచ్చుచున్నాడు కదా, ఆ శిక్షణ మెందులకో అతనికే తెలియదు. సనస్సుజాతుడు అయినచో వసుదేవునితో నీ మాటగా చెప్పుమందువా. శైలపుత్రి కల్పాంత బ్రహ్మ విద్యా స్వరూపులైనను మీరందరూ లోకజ్ఞతలో పసిబాలరు. నీవు గర్గులకి వృత్తాంతము తెలిపి గర్గుల మాటగా మాత్రము చెప్పుమనుము. సనస్సుజాతుడు తల్లి, జరాసంధుడు అధర్వణ విద్యాధురంధరుడై భరతభూమికి సమ్రాట్టు కావాలని సంకల్పించుచున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం చూడాలి, సంకల్పించుచున్నాడు అని అన్నారు ఆయన. వెంటనే శైలపుత్రి ఆవిడ అంటోంది కావాలనని వాంఛించుచున్నాడు. సనస్సుజాతుడు అతని ధ్యేయము కూడా వేదధర్మ పరిరక్షణమే కదా. శైలపుత్రి అమాయకుడా, వేదమన్నచో మంత్రార్థములు కాదు. తనకు నచ్చిన మార్గము ధర్మమని బద్ధుడగు వాడెవడునూ వేదధర్మమును గ్రహింపలేడు. తనకు నచ్చని వారిని నాకు బలి ఇచ్చువాడు జరాసంధుడు. జీవుల యుగాంతర చరిత్రలలో జనన మరణములు నరజాతికి వలె మాకు లెక్కలోనివి కావు. కనుకనే జరాసంధుడు ఒసగిన నరబలులను వాని కర్మకు వదిలి ఆ దేహములు విడిచిన జీవులను నేను స్వీకరించితిని. పరమేశ్వరుడు దయాస్వరూపుడు, దయలేనివాడు, గర్వము చెందినవాడు, వేదము నెరిగినవాడు ఎట్లగును. ఇక నీవు పురోగమించి నీ కర్తవ్యము నిర్వర్తించి మరల శతగోపుడుగా గోవ్రజమును చేరుకొనుము. ఈ శతగోపుడే రాధాదేవిని పెంచడం జరిగింది. శతగోపుడి అన్నయ్య గారికి రాధాదేవి భూమిని దున్నుతూ ఉండంగా లభించటం, అది కూడా ఎప్పుడు అంటే అసలు ఈ ఉద్యమం వ్రజగృహ గ్రామములు అక్కడ ఎక్కడ పన్నులు తీసుకోకుండా చేయటం అనేటువంటి దాన్ని వసుదేవుడు ఏ భూమి దగ్గర మొదలుపెట్టాడో ఆ భూమిలో దొరికినటువంటి ఆవిడ రాధాదేవి. అంటే రాధాదేవి కూడా సీతాదేవిలాగా అయోనిజ. అయోనిజ అంటే గర్భస్థమై గర్భం నుంచి పుట్టినటువంటిది కాదు, అలాగా దొరికినటువంటిది, ఆ భూమిలో దొరికినటువంటిది. అలాగా సీతాదేవి, ఈవిడ రాధాదేవి, మళ్ళీ గోదాదేవి, వీళ్ళందరూ హయోనిజులు. అందువలన ఈ శతగోపుడు ఆయన యొక్క సోదరుడైనటువంటి ఆయనకి అలా దొరికింది. ఆ దొరికినటువంటి ఆయన శతగోపుడికి అప్పచెప్పాడు పెంచడానికి. అందుకని శతగోపుడు ఆయన భార్య మాధవి ఈ రాధని పెంచారనమాట. అది ఇందులో ఉన్నటువంటిది. వాళ్లకు లభించింది కృష్ణుడు మన శ్రావణ బహుళ అష్టమి అయితే నెక్స్ట్ భాద్రపద బహుళ అష్టమి నాడు దొరికింది. అందుకని రాధాష్టమిగా అది ప్రసిద్ధికి ఎక్కింది. ఆ రాధాష్టమి నాడు ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుండే ఎప్పటికి కూడా. ఇట్లు పలికి శైలపుత్రి సింహమును నడిపించుకొనుచు వెనుదిరిగి కొండమలుపులలోనికి మాయమయ్యను. వెన్నెలలు పర్వత శిఖరాగ్రములపైనున్న మంచుపై ప్రతిబింబించి అన్ని శిఖరములను కైలాస శిఖరముల వలె సనస్సుజాతుని కనులకు గోచరించను. అంటే అమ్మ దర్శనమైంది కదా, అప్పుడు మొత్తం కూడా కైలాస శిఖరముల వలె కనిపించిందిట. తర్వాతి చాప్టర్లోని కాదు, తర్వాత శకుని ఎలా ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ అవతారాల గురించి అనేటువంటిది తండ్రి అయిన సుబలుడు అంటాడు. సూరసేన మధురకి నడుమ ప్రాధాన్యము పెరుగుచున్నది. పురాణ పురుషుడు దేవకీ గర్భ సంభూతుడై అవతరించి భారత ధర్మమును నెలకొల్పునని యాదవులందరూ ఘోషించుచున్నారు. అప్పుడు శకుని అతని యొక్క యాటిట్యూడ్ ఏంటనేది, ఆత్మవిశ్వాసము లేనివారు కనుపింపని దైవముపై నాశలు పెంచుకుందురు. బుద్ధి బలమును కార్యదీక్షను మించిన దైవమున్నాడని నేను నమ్మను. ఆ పుట్టబోవనని యాదవులు అవతార పురుషుని చేసినచో అతడు వారి పూజలందుకును సుఖించును. అంతకన్నా ముంచుకుని పోయినదేమీనూ లేదు. సమస్యలను, మనోవ్యథలను, దుఃఖములను మరిచిపోవుటకు దుర్బలులకు దైవం ఒక మద్యము వంటిది. ఇది శకుని ఫిలాసఫీ అన్నమాట. ఎప్పుడు ఆ యాటిట్యూడ్ ఎవరి ద్వారా వ్యక్తమైనా వాళ్ళు శకురులని అర్థం. నరజాతి సామర్థ్యమునకి ఇది ఒక మత్తుమందు. కామము దైవభక్తి అనేటువంటిది మత్తుమందుట. కామము కారణముగా పంచభూతముల సమ్మిశ్రమమున దేహము పుట్టును. వంట పాత్రలోని అన్నము వలె దేహమునందు మనస్సు పుట్టును. అన్నమునందరి మెతుకుల వలె అభిప్రాయములు పుట్టును. ఈ అభిప్రాయములను కలిపి ముద్ద చేయుట చేతనైనచో జీవితము సిద్ధాన్న భోజనముగును.
చేతకానిచో సిద్ధాన్నమును కొలత్రోసికొనుట జరుగును. సుఖపడుట దుఃఖపడుట మన చేతిలో నుండును. సుఖపడుటకు సామర్థ్యము కావలను, సుఖమును మించిన సత్యము లేదు. చేసిన పనులు సాధించిన ప్రయోజనమును బట్టి మంచివి చెడ్డవి అని నిర్ణయింపబడుచుండును. ఒకడు కొన్ని పనులు చేసి యొక్క మహా కార్యసాధనలో నెగ్గినచో అతడా మంచి పనులు ఆచరించను కనుక నెగ్గినందురు. ఓడిపోయినచో వాడు ఆచరించిన ఆ పనులనే పొరపాటులుగా లెక్కపెట్టుదురు. మంచి చెడ్డలలోని సత్యం ఇంతవరకే. వినియోగమును మించిన మంచి చెడ్డలు పాపపుణ్యములు లేవు. తమకు కర్తవ్యమని తెలిసిన దానిని ఆచరించు సామర్థ్యము లేనివాడు జీవనోపాధికై వేదములు, మంత్రములు, అగ్నిహోత్రములు, జటావల్కములు సృష్టించి వానితో తన దౌర్బల్యమును కప్పుకొనును. భరతభూమి వారికి ఇది వెన్నతో పెట్టిన విద్య. మాస్టర్ గారు చెప్తారు, భరతభూమిలోని భాగం కాదని చెప్పారు. సుబలుడు, శకుని ఎప్పుడు కూడా అది భారతదేశంలో భాగం కాదని చెప్పారు. ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం అని చెప్పారు, గాంధార దేశం అంటే. ఇందులో కూడా వస్తుంది, ఎప్పుడూ మనల్ని వాళ్ళ భారతీయులుగా మనల్ని ఎప్పుడు లెక్క కట్టట్లేదనేది కూడా ఇందులో అంటారు. ఆ డైలాగ్ కూడా వస్తుంది. సుబలుడు, నాయన, జరాసంధాదులు అధర్వణ ప్రక్రియలతో మహాశక్తులు సాధించి బలవంతులైరి, మరి దైవము లేడనుట ఎట్లు? శకుని, బోడితలలకు మోకాళ్లకు ముడిపెట్టిన సంబంధము వంటిదే ప్రకృతి శక్తులకును దైవమునకును గల సంబంధము. రాపిడి చేసినచో నిప్పు పుట్టును, కట్టె కంటించినచో రగులుకొని మండును. అట్లే మంత్రతంత్రాదులతో సిద్ధులు పుట్టును. ఇది ప్రకృతి సహజము. దీనివలన దైవమున్నాడని భావించుట ధైర్యము కోసమై తన్ను తాను మోసగించుకొనుట. సుబలుడు, పంచభూతముల వంటపాత్రయే నరుడైనచో ప్రకృతి శక్తులకంతటి ప్రభావమున్నదని అంగీకరింపవలను. అది మన ఉద్దేశములకు లొంగదు గనుక దానినే దైవముగా పెద్దలు నిర్దేశించిరి. శకుని, మన అభిప్రాయములకు ప్రకృతి శక్తులు లొంగవనుట వివేకము కాదు. లొంగునట్లు సాధించుకునుటయే జరాసంధాదుల వలె సిద్ధులు పొందుట. సుబలుడు, నీవా శక్తులను సాధింపగలవా? శకుని, జరాసంధుడు సాధింపలేడా? అట్లే నేనును కావలనను అనుకొన్నచో సాధింపగలను. ఇంతకును సాధింపవలనను సంకల్పము పుట్టవలను కదా. సుబలుడు, సంకల్పము పుట్టుట పుట్టకుండుట దేని వలన కలుగుతున్నది? మనకు మాస్టర్ గారు చెబుతారు, ఒక మనస్తత్వ శాస్త్రవేత్త పొద్దుగూకులు కూడా నా దృష్టిలో అని విమర్శిస్తూ వస్తే ఆవిడ హెగ్జలే బ్లావెట్స్కి మాత నా దృష్టిలో ఉంటాడు. ఆ నా దృష్టి అంటే ఏంటో చెప్పమనండి అంది. ఆ నా అంటే ఏంటనేది అదే. ఇది సంకల్పం అంటే నాకు ఆ సంకల్పం ఇంకా పుట్టలేదు కదా అన్నాడు. అంటే ఆ సంకల్పం పుట్టుట పుట్టకుండుట దేని వలన కలుగుతున్నది? శకుని, తాత్కాలికమైన దేశకాలాదుల సన్నివేశముల వలన పుట్టుతున్నది. సుబలుడు, అనగా దేశము కాలము సన్నివేశములను సంధానపరిచి సంకల్పములను ప్రచోదనము చేయును. అది నీకు లొంగదు కనుక దైవమనేది. శకుని, నా జీవిత సర్వస్వము ధారపోసి దీని సత్యాసత్యములను తేల్చెదను. ఒకవైపు వారు చెప్పిన పురాణ పురుషుడు చేయుచున్న పనులన్నిటికీ మరి ఒక వైపు నుండి నేను పరిహారములుగా సన్నివేశములను కల్పించి తీరెదను. అతడు రక్షించిన వారిని నేను భక్షింతును. మా ఇద్దరి నడుమనే ఇది తేలవలను. సుబలుడు, అది తెలుసరికి మన ముండుట లేకుండుట మన చేతిలోనిది కాదని చెప్పుటకు పుట్టుచు చచ్చుతున్న ఈ జీవకోటలే నిదర్శనము.